గోదావరి పుష్కరాలను కాలుష్య రహితంగా నిర్వహించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక కార్యాచరణ చేయడం, దానిలో భాగంగా గోదావరి పరిరక్షణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం అభినందనీయమని రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ అన్నారు. స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో బత్తుల బలరామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. గోదావరి నది పరిరక్షణకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఇటీవల రాజమహేంద్రవరం పరివాహక ప్రాంతాల్లో 2 రోజుల పాటు పర్యటించిన పవన్ కళ్యాణ్ నల్లా ఛానల్, ఆంధ్ర పేపర్ మిల్స్ ప్రాంతాలను పరిశీలించి పరిశ్రమల నుంచి విడుదలవుతున్న వ్యర్థ జలాలు గోదావరిలో కలవడం వల్ల ఏర్పడుతున్న కాలుష్య పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకున్నారని చెప్పారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని 6 జిల్లాల్లో మొత్తం 262 పుష్కర పంచాయతీలను అధికారులు గుర్తించారని తెలిపారు. ఈ పంచాయతీలను మురుగురహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ఎంతో చారిత్రక ప్రసిద్ధి చెందిన మునులు సంచరించిన సీతానగరంలోని మునికూడలి ఘాట్ను మోడల్ గా అభివృద్ధి చేయడానికి నిర్ణయించడం పట్ల పవన్ కళ్యాణ్ కు బత్తుల కృతజ్ఞతలు తెలిపారు. చారిత్రాత్మక కలిగినటువంటి, ఎంతో వైభవం కలిగినటువంటి, ఎంతో ఆధ్యాత్మిక చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క మునుకోడల్ని మోడల్ ఘాట్గా తీర్చిదిద్దాలనే వారి యొక్క సంకల్పానికి జనసేన పార్టీ అధ్యక్షులకి రాజానగర నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక్క రాజమండ్రిలో ఉన్నటువంటి గోదావరి కాకుండా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 6 జిల్లాలకి కూడా 100 కోట్ల రూపాయల నిధులతో కాలుష్య రహిత గోదావరి చేయడం ఒక్కటే కాకుండా ఈ యొక్క గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి 262 పంచాయతీలు, అలాగే సచివాలయాలు కానివ్వండి, పంచాయతీ కార్యాలయాలు కానీ వీటిలన్నింటినీ కూడా ఇక్కడ పుష్కర స్వర్ణ పంచాయతీలుగా మార్చి అక్కడ కాలుష్య రహితంగా తయారు చేసి ఎవరైతే పిలిగ్రామ్స్ వస్తుంటారో వారందరికీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడానికి కూడా మనకి పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ఎక్కడైతే 262 పంచాయతీలు ఉన్నాయో ఆ పంచాయతీలు అన్నింటినీ కూడా ఒకటి కాలుష్య రహితం చేయడం, 2 భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు చేయడం, టెంట్ హౌస్లు వేసి అక్కడ టెంట్ సిటీలుగా మార్చి వచ్చిన భక్తులందరికీ కూడా కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పి వారు తీసుకున్న నిర్ణయం అద్భుతమైంది, చారిత్రాత్మకమైందిగా ఇక్కడ అందరూ కూడా పండితులు, ముఖ్యంగా రాజానగర నియోజకవర్గ ప్రజలు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మికవేత్తలు, పండితులు కూడా కొనియాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కాలుష్య రహిత పుష్కరాలు జరిపించడానికి కంకణం కట్టుకున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఎలాంటి పొల్యూషన్ ఉండకూడదు, భావితరాలు భవిష్యత్తు బాగుండాలి, గోదావరి నది ప్రక్షాళన జరగాలి, ఇక్కడ జరుగుతున్నటువంటి కాలుష్యం ఏదైతే ఇండస్ట్రీస్ వల్ల కాలుష్యం అవుతున్నాయో, ఏదైతే ఇక్కడ నల్ల కాలువల వల్ల కాలుష్యం అవుతుందో, ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ వల్ల కాలుష్యం అవుతుందో వాటిలన్నిటి నుంచి గోదావరిని విముక్తి చేసి రేపు పుష్కరాలకు విచ్చేసే భక్తులందరికీ కూడా ఎలాంటి అనారోగ్యాలు తలెత్తకుండా పుణ్య నదీ స్నానం ఆచరించడానికి పూర్తిగా కంకణం కట్టుకున్న పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి చేతులెత్తి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.